అనుకుంటున్నానండి. ఏమి నచ్చినాయండి మీకు జగన్ గారి పథకాల్లో? ఆయన పిల్లలకి చదువు విషయంలో బాగుంది. అండ్ నెక్స్ట్ ఆరోగ్యపరంగా అది కూడా బాగుంది. పెట్టుకోవాలండి. ఏమంటారు, అందరికి జాబ్స్ అయితే ఇవ్వలేదు కదా. ముందు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇచ్చారా చెప్పండి? అంటే ముందు సీఎం వచ్చారు, మనకి ఎవరైనా జాబ్స్ ఇచ్చేవారా? ప్రతి ఒక్కరికి జాబ్స్ వచ్చాయని ఎవరైనా అనుకున్నారా? ఏ సీఎం వచ్చారికి కాదు, అసలు జాబ్ మేళానే జరగలేదు. అక్కడ మనకి ఇప్పుడు డెవలప్ అయితే కదండి ఆయన వచ్చేది. ఇప్పుడు 4 yearsలో ఎక్కడ జాబ్స్ ఇవ్వగలడు ఆయన? ఫస్ట్ మనది చాలా వరకు డౌన్ అయిపోయే ఉంది. డౌన్ అయిపోయినప్పుడు ఒక్కసారి మనకి జాబ్స్ వచ్చేయాలి, మన పిల్లలు డిగ్రీస్ అయిపోవాలి. ఇప్పుడు చిన్న పిల్లడు ఉంటాడు, వాడికి డిగ్రీ అయిపోవాలంటే ఎట్లా అయిపోతుంది? అవ్వదు కదా. ఈయన అట్లనే నెమ్మదిగా డెవలప్ చేస్తున్నారు కదా. ఏ పథకాలు బాగా నచ్చినాయండి మీకు జగన్ గారి పథకాలు? అదే చెప్పాను, ఆరోగ్యశ్రీ అంటున్నారు. ఆరోగ్యశ్రీ ఓకే, కానీ కొన్ని హాస్పిటల్స్లో తప్పుడుగా చేస్తున్నారు. ఎందుకంటే చిన్న హెల్త్ ప్రాబ్లం ఉన్నా దాన్ని పెద్దది చెప్పి డాక్టర్స్ డబ్బులు వసూలు చేస్తున్నారు. వసూలు చేసినప్పుడు అంటే వాళ్ళకి ఆపరేషన్ పడదు, కానీ ఆపరేషన్ అని చెప్తారు. ఆపరేషన్ చెప్పి డబ్బులు తీసుకొని బిల్ పెడతారు. అవన్నీ కొంచెం రాంగ్ అవుతున్నాయి. అయితే ఈ మధ్య వాలంటీర్ వ్యవస్థ మీద కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి, దాని గురించి అదైతే కొన్ని నిజమేనండి. వాలంటీర్లు అన్నది అందరూ జెన్యూన్ ఉన్నారు. ఆయన మాత్రం చూస్తాడా జెన్యూన్ ఉన్నాడో లేదా అన్నది? జెన్యూన్ ఉన్నారు, జెన్యూన్ లేరు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూటమిలో వస్తున్నారు కదా, వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలి? వాళ్ళ కోసం నాకైతే వీళ్ళ కోసం నాకు అంతగా నాలెడ్జ్ లేదు, తెలియదు. ఓకే, ఈయన ఒక హీరోగా అయితే నేను ఒక అభిమానిని. అంతవరకు నాకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు, అంతవరకు. వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి? 175 సీట్స్ ఉన్నాయి, అందులో ఎన్ని ఆయన ఏమో 175 వస్తాయి మాకు అని చెప్పేసి తెలీదు. 100+ లేకపోతే 150+? 100+ వస్తాయి. 100+. అంటే అందరూ అంటున్నారు చంద్రబాబు రావాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకోసం అంటే ఇంతకుముందుకు ఐటీస్ బాగా డెవలప్ చేశారు కదా ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ అనేది మొత్తం కలిసి ఉన్నప్పుడు అందరికీ జాబ్స్ అనేది ఇచ్చారు. తర్వాత ఐటీ అనేది డెవలప్ చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళే తను వస్తే డెవలప్ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు వస్తే డెవలప్ చేస్తారు. ఓకే, ముందు వచ్చారు కదండి, ఆయన ముందున్నారు కదా. ఎంతవరకు డెవలప్ అయింది? ముందు ఆయన వచ్చారు, ఎంతవరకు డెవలప్ అయింది ఫస్ట్ అది కూడా మనం ఆలోచించాలి. ఫస్ట్ అప్పుడు ఆయన ఉండేటప్పుడు జాబ్స్ ఉన్నాయా? లేవుగా. ఈ స్టడీస్ ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు వాచ్మెన్ పిల్లలు ఎంత రిచ్గా వెళ్తున్నారండి. మనం కూడా ఆలోచించాలి కదా. ఉన్నోళ్ళు లేనోళ్ళు మిడిల్ వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. మనం ఒక్కరి వైపు ఆలోచించకుండా అందరి వైపు ఆలోచిస్తే మనకి ఏంటన్నది అర్థమవుతుంది. కొంచెం మందికి తెలుస్తుంది, కొంచెం మందికి తెలియదు. కొంచెం మందికి తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు. ఇలా 3 రకాలు ఉంటాయి ప్రతి దాంట్లో. అట్లనే తెలియని వాళ్ళు ఒక మాట్లాడతారు, తెలిసిన వాళ్ళు ఇంకో మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సాయం అడిగారు కదా, అసలు ఆయన గురించి అంటే ఆయన డౌన్ అయ్యారంటారా? లేకపోతే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ తీసుకుంటున్నారు కదా, జగన్ హెల్ప్ తీసుకుంటున్నారు అంటే అంటే అది ఎట్లా చెప్పాలో నాకు తెలియదు. హెల్ప్ అనుకోవడం ఎందుకు, అలా అనుకోవడం ఎందుకు? కలిసిపోయారు అనుకుంటే అయిపోతుంది. హెల్ప్ అనేసి అనుకోవడం తప్పు. అయితే ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు. అదైతే నాకైతే అదైతే నచ్చలేదండి. ఓకే, ఫ్యామిలీలో వేరువేరుగా రావటం అనేది నాకు నచ్చలేదు. అంటే ఏ రకంగా చూడొచ్చు? ఒకవేళ దీని వెనకాల జగన్ గారి హస్తమే ప్లానింగ్ ఏమైనా ఉందంటారా, లేకపోతే సెంట్రల్లో కాంగ్రెస్ హస్తం ఉందంటారా? ఏమో సంథింగ్ ఉంటుందండి. ఒక లేడీ ఇప్పుడు బ్రదర్ని వదిలి ఆమె వస్తున్నారు అంటే ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఉండకుండా అయితే బయటికి రారు కదా. సో 24 వైఎస్ జగన్ వస్తారు, ఖచ్చితంగా వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.